ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్ 18న ఈ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. అయితే ఈ ఎన్నికల్లో అందరి కళ్ళు ఇప్పుడు ఒకే ఒక్క పార్టీ మీద ఉన్నాయి, అదే జనసేన. మీరు విన్నది నిజం. గత ఎన్నికల్లో తిరుగులేని విజయంతో దూసుకుపోయిన జనసేన ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోని పెద్దల సభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టబోతోంది. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో జనసేన జెండా ఎగరబోతోంది. పవన్ కళ్యాణ్ మార్క్ పాలిటిక్స్తో ఈసారి కూటమి కోటాలో జనసేనకు ఓ పవర్ఫుల్ సీట్ దక్కబోతోంది. అసలేంటి ఎన్నికల షెడ్యూల్? జనసేన కోటా నుంచి ఢిల్లీకి వెళ్లబోయే ఆ లక్కీ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరి పేరును దాదాపు ఖరారు చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా మనం ఎన్నికల షెడ్యూల్ మరియు ఏ స్థానాలు ఖాళీ అవుతున్నాయనే వివరాల్లోకి వెళదాం. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభలో ఉన్న 4 సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్లతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ బాబుల పదవీ కాలం ఈ జూన్ 26తో ముగియనుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం పక్కా ప్లాన్తో డేట్స్ అనౌన్స్ చేసింది. జూన్ 1వ తేదీన అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. జూన్ 8 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంటుంది. అనంతరం జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు సమయం ఉంటుంది. జూన్ 18న ఉదయం నుంచి పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. మరి ఈ 4 సీట్లు ఎవరికి దక్కుతాయి అంటే, ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య బలాన్ని బట్టి ఈ 4 స్థానాలు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కనీసం పోటీ చేసే బలం కూడా అసెంబ్లీలో లేదు. అయితే కూటమిలో అంతర్గత చర్చల ప్రకారం ఈ 4 స్థానాల్లో తెలుగుదేశానికి 2, భారతీయ జనతా పార్టీకి 1, జనసేనకు 1 స్థానం కేటాయించనున్నారు. ఇక్కడ జనసేనకు దక్కబోయే ఆ ఒక్క స్థానం అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు లోక్సభలో మాత్రమే జనసేనకు ప్రాతినిధ్యం ఉంది, రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం లేదు. ఈ ఎన్నికతో తొలిసారిగా జనసేన వాయిస్ రాజ్యసభలో గట్టిగా వినిపించబోతోంది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ సీటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనసేన ప్రస్థానాన్ని మనం గమనిస్తే 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశారు. 2019 ఎన్నికల్లో కేవలం 1 సీటుకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఎక్కడా అధైర్యపడకుండా జనాల్లోనే ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. ఈ కష్టానికి ఫలితమే గత అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో సాధించిన అఖండ విజయం. ఇప్పుడు ఆ విజయ పరంపరను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లే సువర్ణ అవకాశం ఈ రాజ్యసభ ఎన్నికల రూపంలో వచ్చింది. ఓ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న జనసేన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీలు, నిధుల గురించి మాట్లాడేందుకు జనసేన ఎంపీలు ఉండటం రాష్ట్రానికి ఎంతో కలిసి వచ్చే అంశం. ఇప్పుడు అసలు ప్రశ్న, జనసేన తరపున రాజ్యసభకు వెళ్లే ఆ అభ్యర్థి ఎవరు? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్. ఈయనకు పవన్ కళ్యాణ్తోనే కాకుండా సీఎం చంద్రబాబుతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కూటమి అభ్యర్థిగా ఈయన్ను నిలబెడితే అందరి మద్దతు సులువుగా లభిస్తుందని పార్టీ భావిస్తోంది. గతంలో ఆర్థికంగా వెనక ఉండి నడిపించడంలో ఈయన పాత్ర ఉందనే టాక్ కూడా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఈయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పార్టీలో మొదటి నుంచి కష్టపడిన కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలకు ఈ సీటు ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి నేతల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయాలంటే పవన్ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే జనసేనకు కాపు సామాజిక వర్గం పెద్ద అండగా నిలిచింది. కాబట్టి వాళ్లకు పెద్దల సభలో స్థానం కల్పిస్తే రాజకీయంగా మంచి మైలేజ్ వస్తుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కేవలం కుల సమీకరణాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్ను బలంగా వినిపించగల సత్తా ఉన్న నేతనే ఎంచుకుంటారని జన సైనికులు నమ్ముతున్నారు. ఇక 3వ ఆప్షన్గా పార్టీకి ఫండింగ్ పరంగా జాతీయ స్థాయిలో లాబియింగ్ చేయగల ఒక బలమైన కార్పొరేట్ లేదా పారిశ్రామికవేత్తను పవన్ కళ్యాణ్ ఎంపిక చేసే అవకాశం ఉందని క్యాంపెయినింగ్ కూడా నడుస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో పార్టీని మరింత విస్తరించాలన్నా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల మద్దతు అవసరం.
ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు కాబట్టి ఎవరు ఊహించని ఓ కొత్త ముఖాన్ని కూడా పవన్ తెరపైకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఏదేమైనా జూన్ 1న నోటిఫికేషన్ రాబోతోంది కాబట్టి వచ్చే వారం రోజుల్లోనే అభ్యర్థి ఎవరనే దానిపై పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. రాజ్యసభలో జనసేన అడుగుపెట్టడం అనేది ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి జనసేనకు దక్కబోయే ఈ రాజ్యసభ స్థానాన్ని పవన్ కళ్యాణ్ ఓ పారిశ్రామికవేత్తకు ఇస్తే బాగుంటుందా, లేక పార్టీ కోసం కష్టపడిన సీనియర్ లీడర్కి ఇస్తే బాగుంటుందా అనేది చూడాలి.